హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అయింది కదా! ఎలా ఉంది ఈ సీజన్? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అంతగా బాగాలేదు. లాస్ట్ ఇయర్ ఇట్స్ ఓకే, కొన్ని జోక్స్ సైడ్ పెట్టుకున్నా బాగానే ఉంది. అంటే రీజన్ ఏంటి బాలేదని అంటున్నారు కదా అంటే సీజన్? ఎక్కువ డ్రామాస్ క్రియేట్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ 8లో. అన్లిమిటెడ్ అంటున్నారు కానీ ఇంకా మొత్తం డ్రామానే ఎక్కువ ఉంది. అంటే అన్‌లిమిటెడ్ ఫన్ అన్నారు కానీ ఇప్పుడు అన్‌లిమిటెడ్ డ్రామా అయిపోయిందా? అంటే ఇంకా ఎలా అంటే మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఉన్న కంటెస్టెంట్స్‌లో? నిఖిల్, విష్ణుప్రియ. ఎందుకు వీళ్ళిద్దరు? అంటే గేమ్ బాగా ఆడుతున్నారు. ఆమ్, అంటే ఇప్పుడు విష్ణుప్రియ ఏంటంటే ఏమన్నా పాజిటివ్గా తీసుకుంటుంది, కొంచెం కామ్గా డీల్ చేస్తుంది. మిగతా కంటెస్టెంట్ అలా తీసుకోవట్లేరు. ఉన్న వాళ్ళలో నచ్చని కంటెస్టెంట్స్ ఎవరున్నారు? సోనియా. సోనియా. ఎందుకు సోనియా? అంటే ఒక అంటే ఒక పర్సన్ ఇట్లా పోర్ట్రేట్ చేసి మాట్లాడుతుంది అంటే ముందు వెనకాల ఆలోచించకుండా మాట్లాడుతుంది అందుకని. ఆమెనే పెద్ద ఆ, తో అన్నారు కదా పుణ్యస్తేవి నువ్వు ఒక్కరిదావని చెప్పేసి విష్ణుప్రియ ఎలా అనిపించింది మీకు? కరెక్ట్ అన్నారు. పుణ్యస్త్రీనేనా నిజంగా? ఓకే. అంటే వీళ్ళ ముగ్గురు బాండింగ్ ఎలా ఉంది? నిఖిల్ అండ్ అలాగే పృథ్వీ అండ్ అలాగే సోనియా. చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోండి. ఓకే. అంతే. జెంట్స్‌లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? నిఖిల్. నిఖిల్. అలా మంచిగా స్లో అయ్యాడు కదా కొంచెం. అవును, స్లో అయ్యారు. నెక్స్ట్ హీ విల్ ప్లే గుడ్, ఐ హోప్. సోనియా ఎలిమినేట్ అయ్యాకనా? ఎలిమినేట్ అయిపోయాకనే నిఖిల్ బాగా ఆడతాడు, ఎందుకంటే ఆమె ఉంటే హగ్గులెక్కి. హగ్లు ఎక్కిస్తుంది, ఆమె ఫీల్ అవుతుందేమో అని ఇంకా ఆడకుండా ఉంటాడని. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ నా ఎనిమి సోనియానే. సోనియా. ఎందుకు సోనియా? అదే మా చెప్పాను కదా ఇందాకనే, బాగా పోర్ట్రేట్ ఎక్కువ చేస్తుంది. సో దానివల్ల జనాలు కూడా చూసేవాళ్ళు అరే మే ఇంతేనా, ఎందుకు వచ్చింది, కోపం చూపిస్తుంది, ఇంకా ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది కదా అని అలా థింక్ చేసి ఎలిమినేట్ చేస్తారని అనుకుంటున్నా. మేబీ మనకంటే ఎలా ఆడుతున్నాడు లాస్ట్ వీక్? ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తాడు. శేఖర్ భాష. శేఖర్ భాష అతనిది సరిగ్గా చూడలేదు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.